మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో తీవ్ర అస్వస్థతకు గురైన మోహన్ బాబును ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో ఒకవైపున చికిత్స పొందుతా ఉన్నారు. మోహన్ బాబు వద్ద విష్ణు ఉండి వైద్య చికిత్సలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా సిచ్యువేషన్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు అప్డేట్స్. సృజన్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అస్వస్థత గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపున విష్ణు కూడా దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, నిన్న ఘర్షణలో కొంతమేర అస్వస్థతకు గురవుతుంతో పాటు గాయాలు పాలైన మోహన్ బాబుకు కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతూ ఉంది. ఉదయం దీనికి సంబంధించి కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ను విడుదల చేయడంతో పాటు ప్రస్తుతం మోహన్ బాబు కండిషన్ ఏంటనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆయన కొన్ని స్పృహ కోల్పోయే స్థితిలో హాస్పిటల్కి వచ్చారు. అలాగే గాయాలయ్యాయి. ఇంతకుముందు ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యం, సర్జరీలు కూడా జరగటం, వాటికి సంబంధించిన మెడికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో టోటల్గా దీనికి సంబంధించి అంతా కూడా కొంత అన్స్టేబుల్గా ఉంది. రావడంతోనే ఆయన కొంచెం హై బీపీతో వచ్చారు. మానసిక స్థితి కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నారు. సో ఇవన్నీ కోలుకోవడానికి, మంచి స్టేబుల్ రావడానికి, ఆరోగ్యం స్థిమితం పట్టడానికి కూడా ఒక 2 days సమయం పట్టే అవకాశం ఉంది. 2 days తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పారు. ప్రధానంగా మానసికంగా ఆయన దృఢంగా అవడానికి, ప్రస్తుతం ఆయన గాయాలు అవటం, ఏదైతే డాక్టర్స్ మెన్షన్ చేశారో పర్టికులర్గా మొహం మీద ఎడమ వైపున కొంత ఏదైతే ఒక పడిందో, కొంచెం ఉబ్బరించినట్టు ఉందో, సో దానికి సంబంధించిన గాయం ఏదైతే ఉందో ఇంటర్నల్గా కూడా అది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సిటీ స్కాన్లో కొద్దిపాటి క్రాక్ కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన చికిత్స కూడా చేయాల్సి ఉంది. దీంతోపాటు మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పోలీసులకు విచారణకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. వాటన్నిటికి సంబంధించిన లీగల్గా ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాయి. కానీ బట్ ఇప్పుడు ఆరోగ్యపరంగా కూడా ఆయన పూర్తి స్థాయిలో ఫిట్ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా 78 ఏళ్ల వయసు, దాంతోపాటు ఆయనకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. రాత్రి జరిగిన ఘర్షణ వల్ల కొంత అస్వస్థతకు పాలవటం, వీటన్నింటినీ దృష్ట్యా పూర్తిస్థాయి రెస్ట్ అనేది ఆయనకు అవసరం అని చెప్పేసి అన్నారు. దీంతో పాటు మోహన్ బాబుతో పాటు వెంటే ఉంటూ మంచు విష్ణు ఇక్కడ ఆయన వెంటే ఉంటూ కూడా దానికి ఆరోగ్యాన్ని సమీక్షిస్తూ డాక్టర్లతో కలిసి సమీక్షిస్తూ ఉన్నారు. ఇక 2 days పాటు ఇక్కడే ఉన్న తర్వాత పూర్తిగా ఫిట్ అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారు. ఫర్దర్గా అంటే ఇప్పటికే ఈ సెటిల్మెంట్ అనేది ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ మీద కూడా తొలిసారి మీడియా ముందుకు వచ్చి నిన్న జరిగిన ఘర్షణ విషయంలో కానీ, జర్నలిస్ట్ మీద దాడి విషయం కానీ, కంప్లీట్గా తమ కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పేసి తన వంతు ప్రయత్నం తాను చేస్తాను, తన తండ్రి చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాను అని చెప్పే విషయాన్ని విష్ణు చాలా క్లారిటీగా చెప్పిన క్రమంలో ఇష్యూను క్లోజ్ చేసుకోవడానికి అటు మనోజ్ వైపు నుంచి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం, ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా తండ్రి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది, సో ఇప్పుడు అందరూ కలిసి కూర్చుని ఈ ఇష్యూని సాల్వ్ చేసుకునే దిశగా కూడా మరి చర్యలు ఉంటాయా అనేది కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఫర్దర్గా ఎలాంటి లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఏంటి పోలీస్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది పెడితే కుటుంబ పరంగా వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎక్కడైనా దీన్ని సాల్వ్ చేసుకుంటారనేది మాత్రం అందరూ వేచి చూస్తున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఏం చెప్తున్నారు? ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత సిచ్యువేషన్స్కి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు విష్ణు? గతంలో కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు కదా. ఎస్, అంటే ఆయనకి ఇప్పటికే మోహన్ బాబు ఏజ్ ఎక్కువగా ఉండటం, కొన్ని అనారోగ్య సమస్యలు ఉండటం, వాటికి సంబంధించిన చికిత్స మెడికేషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు. అయితే రాత్రి జరిగిన ఒక సడన్ ఇన్సిడెంట్, నిజానికి ఘర్షణ అనేది జరగకుండా ఉండాల్సింది, ఒక సిచ్యువేషన్ అనేది అలా అయిపోయింది. ఆ క్రమంలో ఆయనకి హై బీపీ అనేది రేజ్ చేయడం, కొంత అస్వస్థకు గురవడం జరిగింది. వెంటనే తేరుకుని ఆయన ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం వల్ల, వెంటనే ట్రీట్మెంట్ అందించడం వల్ల కొంతమేర అన్నీ మంచిది అవడం జరిగింది అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో చెప్పిన మాటలు. అయితే ఏదైతే మొహం మీద జరిగిన గాయం ఏదైతే ఉందో దాని విషయంలోనే కొంత ఇబ్బంది ఏమన్నా పెడుతుందా అనే విషయంలో ఆయన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బట్ ఇమీడియట్గా దానికి సంబంధించిన చికిత్స అనేది చేస్తే కనుక అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. బట్ సిటీ స్కాన్లో దాని తీవ్రత ఏంటనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ అయితే రాలేదు. సిటీ స్కాన్ తీసిన తర్వాత దాని తీవ్రత ఎంతవరకు ఉంది, ఏంటి, దానికి ఎలాంటి చికిత్స అందించాలనేది డాక్టర్ చెప్తూ ఉన్నారు. బట్ ఏదైనప్పటికీ ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా ఆయన మోహన్ బాబు పక్కనే ఉంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చికిత్స అందించి వీలైనంత త్వరగా ఆయన్ని డిశ్చార్జ్ చేయాలనే దిశగా కూడా విష్ణు ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ వస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.